హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న టేస్టీ రెసిపీ వచ్చేసి టొమాటో మేతి కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఒక 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మెంతి కూర టొమాటో కాంబినేషన్లో ఇలా కర్రీ చేసుకొని ఒక్కసారి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను ఒక పెద్ద కట్ట మెంతి కూర తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని సరిపడా నూనె వేసుకొని దాంట్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇలా ఆనియన్స్ కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకొని దీన్ని రెండింటిని బాగా ఉడకనివ్వాలి. ఆనియన్స్ మెంతి కూర బాగా మగ్గిపోవాలండి, అప్పటిదాకా ఉడకనివ్వాలి. ఇలా మెంతి కూర ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పసుపు కూడా కొద్దిసేపు బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కారం మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. ఈ టొమాటోలు మొత్తం మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇది బాగా ఉడికిపోయింది. టొమాటోలు కూడా నుజ్జుగా అయిపోయాయండి. ఇలా రెడీ అయితే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టొమాటో మేతి కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ పోస్ట్ చేయబడ్డాయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి టేస్టీ వైబ్ని విజిట్ చేయండి. అలాగే మీ ఎంకరేజ్మెంట్ టేస్టీ వైబ్కి కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.